వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు 99 lakhs రూపీస్కే వెళ్ళా. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది నిజమా, మార్కెటింగ్ స్ట్రాటజీయా, అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, నిజంగా వెళ్ళా వస్తుందా అనేది ఈరోజు మనతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో 12 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి అండ్ 18 వెంచర్స్ వరకు వేయడం జరిగింది. అయితే స్టిల్ ఆ ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. జట్టులో మల్లేష్ గారు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. 99 lakhs రూపీస్కే వెళ్ళా అని అంటే ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ, ఏదైనా జిమ్మిక్ ఉందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, అంటే వెళ్ళా అని అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదండి. సో ఎక్కడుంది, ఏ విధంగా దాన్ని పర్చేస్ చేసుకోవాలి? ఇది వచ్చేసి మనకు 99 lakhs కే విల్లా. ఇది మనకు హైదరాబాద్ ఈస్ట్ లోనే ఐకానిక్ విజయవాడ హైవే. ప్రజెంట్ విజయవాడ హైవే అనేది మనకు గేట్ వే ఆఫ్ ఆంధ్ర. ఆ విజయవాడ హైవేలో జస్ట్ పెదంబర్పేట ఎగ్జిట్ దాటగానే మనకు విజ్ఞాన్ యూనివర్సిటీ వెళ్లే రోడ్ లో 100 feet రోడ్ ఫేసింగ్ లో మనది ఫస్ట్ వెంచర్ మ్యాంగో మెడోస్. ఈ మ్యాంగో మెడోస్ వెంచర్ లో మనం అప్ టు అది 20 acres ఎక్స్టెంట్ లో ఉన్నది. ఆ ఫస్ట్ ఫేజ్ లో మనం ఈ 99 lakhs విల్లా అనేది ఇస్తా ఉన్నాం. అయితే దీంట్లో మనకు HMDA రెరా ప్రాజెక్ట్ కాబట్టి ఇది పూర్తిగా మనకు అప్ టు 90% అనేది బ్యాంక్ ఫెసిలిటీ, లోన్ ఫెసిలిటీ ఉన్నది. అప్ టు 90%. అంటే ₹1,00,00,000 జస్ట్ ఒక 10 lakhs పే చేస్తే మిగిలిందంతా బ్యాంక్ లోన్ వస్తుంది. తర్వాత ఈవెన్ దీంట్లో ప్లాట్ కొనుక్కునే వాళ్ళకు కూడా ఓపెన్ ప్లాట్ కూడా 90% లోన్ వస్తా ఉంది. ఓపెన్ ప్లాట్ కూడా 10% పే చేస్తే మిగిలిందంతా లోన్ వస్తుంది. కాబట్టి కస్టమర్స్ కి చాలా అంటే మంచి పెద్ద రోడ్లకు దగ్గరగా, ORR పక్కనే ఉన్నది, IT సెజ్లకు దగ్గరగా, తర్వాత యూనివర్సిటీలకు వెళ్ళే రోడ్లో జస్ట్ అన్ని ఫెసిలిటీస్, లివబుల్ ఫెసిలిటీస్లో మనం ORR పక్కన ఇంత బడ్జెట్లో ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కస్టమర్స్ బ్లెస్సింగ్స్ వల్లనే JM గ్రూప్ ఈ స్థాయిలో ఇన్ని ప్రాజెక్టులు చేయడం అనేది సాధ్యమైంది. అంటే మీరు చెప్పినటువంటి ల్యాండ్ మార్క్ కానివ్వండి, లేదంటే ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఫెసిలిటీస్, డెవలప్మెంట్స్ కానివ్వండి, చాలా డీటెయిలింగ్ గా ఉన్నాయి. అయితే కొంతమందికి ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్లో చూద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే NRIs కానివ్వండి, లేదు అనుకుంటే ఎక్కడ బిజినెస్ చేసేటువంటి వాళ్ళైనా సరే రైట్ ల్యాండ్ మార్క్ కాబట్టి అటువంటి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా బ్రహ్మాండమైన ఇది అనేది ఇన్వెస్ట్మెంట్లో. దీన్ని ఆప్షన్గా తీసుకుంటే మనకి ఇప్పుడు హైదరాబాద్లో ప్లాట్ అంటే హైదరాబాద్ అనేది మనకు తెలుసు సార్, ఇది యూనివర్సల్. జనరల్గా ర్యాపిడ్ గ్రోత్ ఉన్నటువంటి సిటీస్లో 4th one హైదరాబాద్ ఉంది వరల్డ్ వైడ్లో. ఒక 140 countries మించిన జనాభా అది. అట్లాంటి దాంట్లో హైదరాబాద్లో బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా. ఈ హైదరాబాద్లో మనం ప్లాట్ కొనాలంటే చాలామంది భయపడతారు. ఎందుకంటే మొన్న ఈ కోకాపేట హైదరాబాద్ వెస్ట్ జోన్లో చూసినాం 237 crores పర్ ఎకరా, అంటే అప్ టు 8 lakhs per square yard పడతా ఉంది. అంటే హైదరాబాద్లో మనం కొనలేస్తామా అనేది ఒక డౌట్ ఉంటుంది. మనం అదే ఔటర్ రింగ్ రోడ్ పక్కన జస్ట్ అదే మనకు వెస్ట్ జోన్కి జస్ట్ 30 to 40 minutes డిస్టెన్స్లో మనం ORR పక్కన మంచి ఐకానిక్ ప్లేస్లో మనం ఇస్తున్నాం. జస్ట్ మనకు 20 to 30,000 పర్ స్క్వేర్ యార్డ్ అనేది మన వెంచర్స్ లో ఉన్నది. కాబట్టి ఇది ఒక జిల్లాలతో కంపేర్ చేసినా కూడా బెస్ట్ ప్రైస్. ఇంకా జిల్లాల కంటే కూడా బెస్ట్ ప్రైస్ హైదరాబాద్ లో ఇస్తున్నాం. అది ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఇస్తున్నాం. అది JM గ్రూప్ స్పెషాలిటీ. చాలా మందికి ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి కొంతమందికి గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటారు. సో ఆ పాయింట్లో నేను చూసేటప్పుడు, ఫ్యూచర్ పాయింట్లో నుంచి చూసేటప్పుడు అయినా సరే కొంత ఆలోచించుకుంటారు కదంటే. కొంతమంది ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో మ్యూచువల్ ఫండ్స్లో అంటే పిల్లల కోసం అని చెప్పి భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని వాటిని వదులుకొని మీ ప్రాజెక్ట్ మీద ఎందుకు పెట్టాలి అని అంటే మీరు ఏం చెప్తారు? 100% సార్. మనం ఇప్పుడు జనరల్గా జనం పెరుగుతారు కానీ భూమి అనేది పెరగదు. నాన్ మేకింగ్ ప్రోడక్ట్ ల్యాండ్ కాబట్టి అది కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న గ్లోబల్ సిటీ. అది ఔటర్ పక్కన IT సెజ్లకు దగ్గరగా, ఫిలిం సిటీకి ఎదురుగా, అన్ని పెద్ద నేషనల్ హైవేస్ కి పక్కనే మనం ఉండి ఇప్పుడు జాబ్ చేసుకునే విధంగా ఇప్పుడు మనం వాళ్ళు పెట్టే రేటు మనకు రాబోయే 5 సంవత్సరాల్లో కనీసం 10 రెట్లు పెరిగినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే హైదరాబాద్ స్పీడ్ అనేది ఆ విధంగా ఉన్నది. ఎక్కడో హైదరాబాద్కు వెంచర్స్ అని దాదాపు 50-100 kilometers డిస్టెన్స్లో ఇప్పుడు ప్రజెంట్ వెంచర్స్ జరుగుతూ ఉన్నాయి. మనం ఇచ్చేది ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఇలాంటి ఏరియాల్లో ఉన్నది. మనకు దగ్గరగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, తర్వాత మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, తర్వాత ఎయిమ్స్ కావచ్చు, తర్వాత ఇన్ఫోసిస్ కావచ్చు, తర్వాత నెక్స్ట్ TCS కావచ్చు. వీటన్నిటికీ వెరీ నియర్ ప్లేస్ మన
జేఎం గ్రూప్ ప్రాజెక్ట్స్ అనేది. కాబట్టి ఇప్పుడు పెట్టిన ప్రతి రూపాయ మనకు టైమ్స్ ఆఫ్ రిటర్న్ రావాలంటే ఇట్లాంటి ఏరియాలో ఉండాలి. కాబట్టి మనది ఖచ్చితంగా ఆ విధంగా ఉన్నది కాబట్టి మనను కస్టమర్స్ బ్లెజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మన గతంలో కూడా మన వెంచర్స్ అన్నీ కూడా ఇన్సైడ్ ఇన్ అండ్ అవుట్ ఓఆర్ఆర్ పక్కనే, అది కూడా హైవే ఫేసింగ్లో మనం ప్రత్యేకించి వెంచర్లు వేయడం, తర్వాత హెచ్ఎండిఏ రెరా అప్రూవల్స్ తోటే ఉండడం, పూర్తిగా బ్యాంక్ లోన్ రావడం, పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉండడం. కాబట్టి మనం వెంచర్ స్టార్ట్ చేసిన వెంటనే దాంట్లో కన్స్ట్రక్షన్లు కావడం వల్ల ఓపెన్ ప్లాట్ కొనుక్కున్న వ్యక్తికి ఖచ్చితంగా అప్రిసియేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే గతంలో మనం మన ట్రాక్లో చూసినప్పటికీ మనకు 5,000 అమ్మింది, ఈరోజు 30,000 to 50,000 ఉన్న ఏరియాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా అప్పుడే గ్రోత్ వచ్చింది. ఇప్పుడు మనకు చాలా డెవలప్మెంట్స్ అంటే ఈస్ట్లో వస్తున్నాయి. ఒక హైరైజ్డ్ 72 ఫ్లోర్ ప్రాజెక్టు కూడా మనకు హైదరాబాద్ ఈస్ట్లోనే ఉన్నది. ఈస్ట్ వెస్ట్ కారిడార్ను కలిపే ప్రక్రియ, తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ మూసిపైన డెవలప్మెంట్ ఏరియాలు కూడా గౌరెల్లి టు తర్వాత నాగోల్, అది కూడా మూసి మీద ఈస్ట్ వెస్ట్ కారిడార్ కూడా మనకి ఇక్కడనే ఉన్నది కాబట్టి, ఈస్ట్లోనే ఉన్నది కాబట్టి ఇంకా మనకు షార్ట్లీ చాలా గ్రోత్ అనేది ఈస్ట్లో ఉండబోతా ఉన్నది. ఓకే, చాలా మంది అంటే విల్లాస్ అని అంటే మీరు ప్లాట్స్ గురించి మాట్లాడుతున్నారు, విల్లా కన్స్ట్రక్షన్స్ ఈ విధంగా ఉంటాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. జనరల్గా ఒక డౌట్ ఉంటుంది, ఎలా అనంటే విల్లా అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇమాజినేషన్ ఉంటుంది. అంటే ఈ ఫెసిలిటీ ఉంటుందేమో, ఈ ఫెసిలిటీ ఉంటుందేమో, ఒక్కొక్క గోడలనే కాకుండా ఇల్లు అని అంటే మేబీ ఇలాంటి ఫెసిలిటీస్ అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుందేమో, ఒక మంచి కమ్యూనిటీ ఫామ్ అవుద్దేమో అనుకున్నటువంటి ఆలోచన ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ ఉంటుందని మీరు తీసుకోవాలి? మీరు అన్నది కరెక్ట్ అండి. ఇల్లు అనేది స్వర్గంలా ఉంటుంది. అదేంటంటే జేఎం గ్రూప్ పూర్తిగా అంతా ఇంజనీరింగ్ టీం పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాతనే మేము అసలు అతనికి ఎలా ఉండాలనేది దాన్ని డిజైన్ చేసి మనం ప్రీమియం డూప్లెక్స్ కానీ ట్రిప్లెక్స్ విల్లాలను అందించడం జరుగుతూ ఉన్నది. ఎట్లంటే ఇప్పుడు మన ప్రాజెక్టు మ్యాంగో మెడోస్ అనే ప్రాజెక్టు పూర్తిగా నేచర్కు కనెక్ట్ అయి ఉన్నది. రామోజీ ఫిలిం సిటీ అంటేనే ఆ ఏరియాల మంచిగా వైజాగ్ లాంటి కొండల వాతావరణం, తర్వాత అది కూడా ఓఆర్ఆర్ను కనెక్ట్ చేస్తూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి దగ్గరగా, తర్వాత అన్ని హంగులతో అన్నిటికీ దగ్గరగా మంచి సాయిలు, మంచి హిల్ స్టేషన్లో అన్నీ ఒకే చోట అన్నట్టుగా మన ప్రాజెక్ట్ ఉంటుంది. దాంట్లో మీరన్నట్టుగా చాలా అప్డేటెడ్ టెక్నాలజీని తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఎంత అంటే అంత టెక్నాలజీ మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొని మేము వాళ్ళకు విల్లాని అందించడం అనేది జరుగుతూ ఉన్నది. విల్లా అంటే స్వర్గంలో ఉంటుంది. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఒక్కసారి వెబ్సైట్లో లేదా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే, లేదా వాళ్ళకు ఒక మెసేజ్ ఇస్తే వాళ్ళే డీటెయిల్స్ అన్ని పంపిస్తారు. ఆ డీటెయిల్స్తో పాటు చూడాలనుకుంటే సైట్ను విజిట్ చేయొచ్చు. విజిట్ చేస్తే మీకు మీ అన్ని డౌట్లు అనేది అక్కడనే క్లియర్ అవుతాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మల్లేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. సో మీ కళ వెళ్ళా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఇప్పుడే అప్రోచ్ అవ్వండి, లేదా ఇప్పుడే బుక్ చేసుకోండి.